ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి. ఇక మహాదేవయ్య అయితే నరసింహ ద్వారా తనపై హత్యా ప్రయత్నం చేసింది బయట వాళ్ళు ఎవరో కానే కాదు, తన కన్న కొడుకు రుద్రాని అనే నిజం తెలుసుకొని ఒక్కసారిగా షాక్కి అయితే గురి అయిపోతాడు. అసలు నా కొడుకు, నా రక్తం పంచుకున్న నా కొడుకు, నా వంశోద్ధారకుడు నా ప్రాణాలు తీయటానికి ప్రయత్నం చేయటమా? వాడికి నేను ఏం అన్యాయం చేశానో? కన్న తండ్రి మీదే పగని పెట్టుకొని శత్రువుల మీదకు వెళ్ళినట్టుగా నా పైకి రౌడీలను పంపించడం ఏంటి అని చెప్పేసి మహాదేవయ్య అదే రైస్ మిల్లో కుప్పకూలిపోతాడు. ఇదిలా ఉండగా బయట ఉంటాడు కదా రుద్ర, బాపు ఏంది లోపలికి వెళ్ళి చాలాసేపు అయింది అని అడుగులు వెయ్యంగానే అక్కడేమో నరసింహ కార్ అయితే కనిపిస్తుంది. ఏంది బాపు వచ్చింది నరసింహ గారిని కలవటానికా అంటే అయిపోయింది. బాపుకి నిజం చెప్పేసి ఉంటాడు, నీ పెద్ద కొడుకే నిన్ను స్కెచ్ వేసి ప్రాణాలు తీయించాడు అని చెప్పేసి. ఇప్పుడు బాపు చేతిలో నేను అయిపోతాను. అసలు ఎంతో కోపంతో ఆవేశంతో బాపు లోపలికి వెళ్ళాడు. అంతే ఆవేశంతో రివాల్వర్ పట్టుకొని ఒక్కసారిగా షూట్ చేశాడంటే ఇక అంతే, ఈ రోజుతో నా పని ఖతం అయిపోయినట్టే అని చెప్పేసి రుద్ర ఒకటే కంగారు పడిపోతూ ఉంటాడా. ఇక మహాదేవయ్య కోపంతో బయటకు వస్తాడు. ఇక తండ్రిని చూసిన తర్వాత రుద్ర ఏం చెప్పాలో ఏం చేయాలో తెలియక సైలెంట్గా ఉండటంతో కార్ తీరా రుద్ర అని అనగానే అమ్మయ్య, బాపు ఏంది నన్ను కనీసం ఏ మాట అడక్కోకుండా తిన్నగా కారు తీయమని అన్నాడు అంటే నరసింహగాడు నా గురించి పూర్తి నిజాలు చెప్పలేదనుకుంటలే, గందుకోసమే బాపు ఇట్లా మాట్లాడుతున్నాడు అని చెప్పేసేసి, బాపు ఏం జరిగింది బాపు, లోపల ఏమైంది అని అనగానే ముందు ఇంటికి పోనీరా, ఇంటికి వెళ్ళిన తర్వాత మాట్లాడుకుందాం అని చెప్పేసి ఇక ఇంటికైతే వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత ఇక వెంటనే బాపు ఏందో చెప్పు అని అనగానే రారా లోపలికి రా అని చెప్పేసి తలుపు వేసి లోపలికైతే పెడతాడు. ఇక వెంటనే అక్కడ ఉన్న ఒక కొరడా తీసుకొని రుద్రాకి కొరడా దెబ్బలైతే కొడుతూనే ఉంటాడు. బాపు 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 నన్ను క్షమించు బాపు, నన్ను క్షమించు బాపు అని చెప్పేసి అంటూనే ఉంటాడు రుద్ర. కానీ ఏ మాత్రం కొంచెం కూడా ఇక జాలి దయ అనేది చూపించుకోకుండా మహాదేవయ్య అలానే కొరడా దెబ్బలు కొడుతూనే ఉంటాడు. ఇక అదే సమయంలో సత్య క్రిష్కి ట్యాబ్లెట్లు ఇచ్చి రెస్ట్ తీసుకోండి, మీకు నేను జ్యూస్ తీసుకొని వస్తానని కిందకైతే వస్తుంది. ఈ లోపల విండోలో నుంచి ఇలా కొట్టడం అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇదేంటిది, మావయ్య గారు బావగారిని కొరడాతో కొడుతున్నారు, అంత పెద్ద తప్పేం చేశారు బావగారు అని సత్య అనుకుంటూనే ఉంటుంది. ఇక వెంటనే ఇక కొరడా దెబ్బలు కొట్టి 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 అలసిపోయి నేలకేసి ఇసురు కొట్టిన తర్వాత బీరువా కబోర్డ్స్ అయితే ఓపెన్ చేస్తాడు. అందులో ఉన్న డాక్యుమెంట్స్ అన్నీ కూడా బయటకు తీస్తాడు మహాదేవయ్య. తీసి ఒరే చూడరా, చూడు, కళ్ళు పెద్ద పెద్దవి పెట్టుకొని చూడు, ఇది ఈ ఇంటి స్థలం పేపర్, ఈ ఇంటి పేరు మీద ఎవరి పేరు మీద ఉందో చూడు, ఇక మన 25 ఎకరాల మామిడి తోటలు ఎవరి పేరు మీద ఉన్నాయో చూడు, అసలు మన యావదాస్తి కూడా ఎవరి పేరు మీద ఉందో చూడరా, అంతా కూడా నీ పేరు మీదే ఉంది, అయినప్పటికీ కూడా నువ్వు ఇటువంటి పనులు చేస్తావా అని అనగానే ఏంది బాపు, ఆస్తంతా నా మీద ఉందని చెప్తున్నావు, నీకు రక్తం పంచుకున్న కొడుకులు ఇద్దరున్నప్పుడు ఆస్తంతా ఒక కొడుకు మీదే ఎలా ఉంటుంది అని చెప్పేసి రుద్ర అడగంగానే ఏందిరా ఏంది, తప్పు చేసింది కాకుండా నోరు లెగుస్తుంది, అసలు సిన్నగాడు నా కన్న కొడుకైతేనే కదా, నా రక్తం పంచుకున్న కొడుకైతేనే కదా వాడికి సమానంగా ఆస్తి రాసి ఇవ్వటానికి అని అనగానే బాపు ఏం చేస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, సిన్న నీ కన్న కొడుకు కాదా అని అనగానే అవునరా పనికి మాలినవాడా, కన్న కొడుకు కాని సిన్నగాడి ఏమో తండ్రి చావటానికి వీల్లేదు అని వాడి ప్రాణాన్ని పణంగా పెట్టి నన్ను కాపాడాడు, కన్న కొడుకు అయిన నువ్వు నా ప్రాణాలు తీయించడానికి ఇంటికి రౌడీల్ని పంపించావు, ఇక నిన్ను ఏమని పొగడాలరా నిన్ను అని చెప్పేసి అనగానే నన్ను క్షమించు బాపు, నన్ను క్షమించు అని అనగానే అరే రుద్ర చూడరా, నీ తండ్రి ఎప్పుడు ఏం చేసినా ఈ ఇంటి మంచి గురించే చేస్తాడు, నా కళ్ళ ముందు నా రక్తం పంచుకున్న నా కొడుకు వృద్ధిలోకి రావాలి అనుకుంటాను, కానీ నేను పెంచిన కొడుకు వృద్ధిలోకి రావాలని ఎందుకు అనుకుంటాన్రా, అందుకనే కదా సిన్నాగాడి మీద ఎక్కువ ప్రేమ చూపించాను, సిన్నాగాడిని నమ్మించాను, సిన్నాగాడి మీద ఏ ఆస్తి లేకోకుండా కోట్ల యావదాస్తంతా కూడా నీ పేరు మీద రాయించాను, కానీ నువ్వు నన్ను ఇలా తప్పు చేస్తావా అని చెప్పేసి అనగానే లేదు బాపు, నేను నిజం తెలుసుకోలేకపోయాను అని అనగానే చూడరా,
ఎమ్మెల్యే అవుతాను. తర్వాత వారసత్వపు ఎమ్మెల్యే అయ్యేది నువ్వేరా రుద్ర. సిన్నాగాడిని కేవలం రాజకీయ లబ్ధి కోసం మాత్రమే వాడుకుంటున్నాను. వాడు నేను ఎవరిని పొడవమంటే పొడుస్తాడు, ఎవరిని చంపమంటే అక్కడికి వెళ్ళి చంపుతాడు. కాబట్టి నాకు ముందుకు వెళ్ళిపోవచ్చు. కానీ అదే నిన్ను చంపిన తర్వాత, నిన్ను జైలుకు పంపించిన తర్వాత నీ లైఫ్, నీ జీవితం పాడైపోతూ ఉంటే నేను చూస్తూ ఉండలేనురా. అందుకోసమే చిన్నగాడికి యూత్ ప్రెసిడెంట్ ఇచ్చే అధికారాన్ని అయితే ఇచ్చాను. నీకేంద్రా, నీ బాబు ఎమ్మెల్యే అవుతాడు. నీ ఆస్తులు, నీ కోట్ల ఆస్తులు డబుల్ అవుతాయి. ఆ తర్వాత ఎమ్మెల్యే పోస్టు కూడా నీకే వస్తుంది అని అనగానే, సూపర్ బాబు, ఇంతకాలం తెలియక చిన్నగాడికి ఎక్కువ విలువ ఇచ్చేస్తున్నావు, అధికారం ఇచ్చేస్తున్నావని నీ మీద నేను హత్యా ప్రయత్నం చేపించాను. నన్ను క్షమించు బాపు, నన్ను క్షమించు. ఈ రోజు నుంచి చూస్తావు కదా చిన్నగాడు ఇంకా నువ్వు దూసుకు వెళ్ళిపోయేటట్టు చేసి నీకు రాజకీయ శత్రువులు ఎవ్వరూ కూడా లేకుండా ఆ చిన్నగాడి ద్వారానే చేపిద్దాం. చిన్నగాడి ద్వారా సైడ్ మన మీద ఎవరైతే కక్షలు కడుతున్నారో వాళ్ళందరి అంతూ తేల్చేసిన తర్వాత హ్యాపీగా నువ్వు ఎమ్మెల్యే పదవిని పొందుదు అని చెప్పేసి ఇద్దరూ కూడా టైఅప్ అయిపోతారు. ఇక మన కృష్ణి అయితే ఇక ఆడుకుంటారు. కృష్ణి మధ్యలో ఒక పాములాగా వాడుకుంటూ ఉంటారు. అయితే ఇదంతా కూడా సత్య వినేసేసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి, క్రిష్ మావయ్య గారి కన్న కొడుకు కాదా? పాపం క్రిష్కి తన తండ్రి అంటే చచ్చేంత ప్రేమ. కానీ తన తండ్రే క్రిష్ని చంపేసినా పర్వాలేదు, ఎమ్మెల్యే అవటం కోసం చిన్న కొడుకుని అడ్డు పెట్టుకుంటున్నాడు. కానీ అసలు తన కన్న కొడుకే కాదు అని తెలిస్తే అసలు క్రిష్ బ్రతుకుతాడా? క్రిష్ ఏమైపోతాడు? తన తండ్రి తనని మోసం చేస్తున్నాడు నిజం చెప్పినా క్రిష్ ఇప్పుడు నమ్మే పరిస్థితుల్లో లేడు. కానీ ఇప్పుడు నేను నా భర్తను నేను కాపాడుకోవాలి. ఇక బయట వాళ్ళ నుంచి కూడా కాదు, ఇక ఈ ఇంట్లో వాళ్ళ దారి నుంచి నా భర్తను నేను కాపాడుకోవాలి. ఏం చేయాలి నా భర్తని కాపాడుకోవాలంటే అని సత్య ఆలోచిస్తూ ఉంటుంది. అయితే ఈ లోపల రుద్ర, బాపు, క్రిషు నీ కొడుకు కానే కాదు, మరి చిన్నగాడిని యాడ్ నుంచి తీసుకుని వచ్చినావు నువ్వు అని చెప్పేసి అనగానే, అది పెద్ద స్టోరీరా. అసలు నీకు విషయం గుర్తుందా? నేను అప్పుడప్పుడే ఈ రౌడీ ఈజాల్లోకి ఎంట్రీ ఇస్తున్నాను. ఇలా రౌడీ ఈజాలకి ఎంట్రీ ఇస్తూ ఉన్న సమయంలో ఒక ఆడది పూర్తిగా తిరుగుబాటుకైతే వచ్చింది. ఇక ఆ ఆడమ్మాయి తిరుగుబాటుకు వచ్చేసరికి మా ఫ్యామిలీ మీద, మన మీద కక్ష కట్టింది. ఇక మనలాంటి రౌడీ షీటర్లందరినీ కూడా జైలుకు పంపిస్తానని కక్ష కట్టింది. కానీ అటువంటి రౌడీ షీటర్లందరినీ కూడా ఎంతోమందిని అలానే జైలుకు కూడా పంపించింది. చివరాఖరకు తన కన్ను నా మీద పడింది. నా అరాచకాలన్నీ తెలుసుకుంది. కానీ నన్నేమీ చేయలేకపోయింది. తనకి ఆఖరికి కాలేజీలో అవని ఇవని నిరసనలని ఎన్నో చేసుకుంటూనే వచ్చింది. అలా అన్నీ చేసుకొని వచ్చిన తర్వాత పెళ్ళి కూడా అయింది. పెళ్ళి కూడా అయిపోయిన తర్వాత ఇక తన నిరసనలకి వాటికి వీటికి మన మూలనే భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత భర్తని కూడా చంపేశాం. ఆ అమ్మాయిని కూడా చంపాలి అని ఎన్నో ప్రయత్నాలు చేశాం. చివరాఖరికి 9వ నెల కడుపుతో ఉన్నప్పుడు చంపేశాం రా. చంపేసిన తర్వాత తనకేమో డెలివరీ అయిపోయింది. బిడ్డ క్షేమం, తల్లైతే చచ్చిపోయింది. ఆ లోపల రౌడీల వాళ్ళైతే వచ్చారు. రౌడీలకి ఇక నేను దొరికిపోతాను, పోలీసులకి ఇక నేను దొరికిపోతాను, ఇక ఆ నిండు గర్భిణిని చంపింది ఎవరు అని నా ఫేస్ రివీల్ అయిపోతుంది అని అనుకుంటూనే ఉన్నాను. కానీ చివరాఖరకు ఏడుపు అయితే వినిపించింది. పోలీసులకు ఏడుపు వినిపించటంతో అక్కడి నుంచి పోలీసులు బిడ్డ ఏడుపు వినిపిస్తుంది అని చెప్పేసేసి మొత్తానికి వెతుకుతూ వచ్చారు. కానీ ఆ బిడ్డ ఒక్కసారిగా జారుకుంటూ పక్కనే నా కాళ్ళ దగ్గర పడుతూ ఉండటంతో బిడ్డ ఏడుపు కూడా ఆగిపోయింది. పోలీసులు శవాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. కానీ ఏడుస్తూ ఉన్న బిడ్డ నా కాళ్ళ దగ్గరికి వచ్చి నన్ను రక్షించిన బిడ్డ ఆచూకీ గమనించలేకపోయారు. అప్పుడు అనిపించింది, ఇక పోలీసులు నన్ను ఒక్కసారిగా చంపేసేవాళ్ళు, కానీ నన్ను ఈ బిడ్డ ఏడుపే కాపాడింది అని నాకు అర్థమైంది. పోనీలే, మన రాజకీయాలకి నన్ను కాపాడడానికి ఆ పక్కనే ఉంటాడు అని పెంచుకుంటూ వచ్చాను. అలాగే నా ప్రాణానికి అడ్డుగా తన ప్రాణం వేస్తూనే ఇంతకాలం వచ్చాడ్రా అని చెప్పేసేసి ఆ అమ్మాయి ఫుల్ డీటెయిల్స్ అన్నీ చెప్పుకుంటూ ఉంటారు. ఇదిరా మన చిన్నగాడి పుట్టుక అని చెప్పేసేసి చెప్పంగానే ఒక్కసారిగా సత్య షాక్ అయిపోతుంది. ఆ కాలేజీ నేమో, ఇక ఆ అమ్మాయికి భర్తని చంపేయటం, గర్భవతి అవ్వటం, అదంతా కూడా ఎవరో కాదు, ఇక
తన మేనత్తి అని తెలుసుకుంటుంది. అసలు సత్యని ఎప్పుడూ కూడా బయటకు పంపకోకుండా, గుళ్ళు గోపురాలు కూడా ఎక్కువ తిప్పకోకుండా ఇంట్లో నానమ్మ ఉంటుంది కదా, అసలు ఆ నానమ్మ ఇంతకాలం ఎందుకు ఆడపిల్లల్ని ఎక్కడికి పంపించొద్దు అని అనింది అంటే తన జీవితంలో తన కన్న కూతురు జీవితం అలా అయిపోయిందని చెప్పేసేసి ఇక తన లాంటి కూతురు జీవితం ఎవరికి రాకూడదు అని తన మనవరాలకైనా మంచిగా పెంచాలి అని సత్య వాళ్ళ నానమ్మ, విశ్వనాథం వాళ్ళ అమ్మ ఆడపిల్లల పట్ల అందుకని ఇంత జాగ్రత్తగా ఉంటుంది. అటువంటి కూతురికి అన్యాయం జరిగింది కాబట్టే సత్యని వచ్చేసేసి ఎంతో అపురూపంగా జాగ్రత్తగా పెంచుకుంటూ వచ్చారు. ఇక సత్య ఆ నిజాలన్నీ తెలుసుకుంటుంది. నిజాలన్నీ తెలుసుకున్న తర్వాత తన మేనత్తని చంపిన వాళ్ళ మీద కక్షని తీర్చుకోవాలి అని, అంతేకాకుండా క్రిష్ ఎవరో కాదు తన బావయ్య అవుతాడు అని చెప్పేసి, తన వరుసకి బావయ్య అవుతాడని చెప్పేసేసి పూర్తి నిజాలన్నీ కూడా తెలుసుకుంటుంది సత్య. కానీ ఇప్పటికిప్పుడు కృష్ణని తీసుకొని వెళ్ళిపోతే వీళ్ళు బయటకి వెళ్ళిన తర్వాత కూడా కృష్ణని తన వైపుకు తిప్పుకుంటారు. నేను ఈ ఇంట్లోనే ఉండాలి, క్రిష్కి మెల్లమెల్లగా అర్థమయ్యేటట్టు చెయ్యాలి. అంతేకాదు ఇంతకాలం నైస్గా అత్త ఏం చెప్తే అది, మావయ్య ఏం చెప్తే అది చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు మావయ్య తప్పు లేకపోయినా, అత్తయ్య తప్పు లేకపోయినా అందుట్లో తప్పు ఉన్నట్టు సృష్టించి క్రిష్ కళ్ళకు నమ్మించి ముందు తన తల్లిని చీకొట్టేటట్టు చేసి, తన అన్నను చీకొట్టేటట్టు చేసి, చివరాఖరకు తన బాపుని కూడా చీకొట్టేటట్టు చేసి, అప్పుడు నేను ఈ గడప దాడతాను నా భర్తతోని. అప్పటిదాకా నా భర్తను కూడా నేను మోసం చేస్తూనే ఉండాలి, తప్పదు. తన తండ్రి తప్పులు చేస్తూనే ఉంటాడు, ఆ తప్పులు క్రిష్కి కళ్ళకు కనిపెట్టేటట్టు చేయాలి అని సత్య చాలా తెలివితోటి క్రిష్ని తీసుకొని ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోకోకుండానే ఇంట్లో ఉంటూనే ఇక వీళ్ళందరి అంతూ తేల్చాలి, క్రిష్కి కళ్ళకి గంటలు ఉన్నాయి కదా అవి తీయాలి అన్నట్టుగా సత్య అయితే నిర్ణయం తీసుకుంటుంది. ఇంతకాలం క్రిష్ తనని పీడించాడు, పెళ్లి చేసుకున్నాడు అనుకుంది. కానీ తన మేనత్త కొడుకునే పెళ్లి చేసుకున్నాడన్న విషయంతో సత్య మరింత హ్యాపీగా ఉంటుంది. మరి ఇంతలో సత్య తీసుకోబోతున్న సూపర్ నిర్ణయాలు ఏంటి, సత్య ఒంటి చేత్తో కథలో ఎటువంటి మలుపులు తీసుకొని రాబోతుందో అన్నదంతా కూడా మనం రానున్న ఎపిసోడ్స్లో తెలుసుకోబోతున్నాం. మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం ఫ్రెండ్స్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్.